సాధారణంగా ఒక కంపెనీ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు. బిల్డర్ ఇల్లు కట్టుకోవడానికి, మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక తేడా ఉంటది. మనం ఇల్లు కట్టేటప్పుడు బోర్ వాటర్‌ని వాడం. అవును. సాధారణంగా మంచి వాటర్, నది వాటరు, అవును. కాలవ వాటరు తెప్పిస్తాం. అవును. ఎందుకని? ఆ బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే అట్లుండాలి. అవును. అట్లాగే మామూలు కాల్చిన ఇటుకలు, ఎర్రటి ఇటుకలు హ్మ్. తెప్పించుకుంటాం. అంతే. అవును. అదే వాళ్ళు చేసేటప్పుడు సిమెంటు అవును. ఇటుకనైనా ఏదో వాడతారు. కట్టేస్తారు. అంటే ఏంటి? ఒక రొటీన్ ప్రాసెస్ నడుస్తుంటది. హ్మ్. అంటే మనది అన్నప్పుడు ఉండే ఫీలింగు, ఎవరిదైతే మనకేంటి అనేటప్పుడు ఉండే ఫీలింగు, హ్మ్. నా పని అయిపోయిందిలే అనే హ్మ్. ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్. హ్మ్. ఇప్పుడు పరిశ్రమల విషయంలో అదే జరుగుతది. పరిశ్రమలకి ఏం చెప్తున్నారు? మీ అంతట మీరు సెల్ఫ్ ఆడిట్ చేసుకోండి అని చెప్తున్నారు. హ్మ్. అది చెప్పినంత కాలం వాళ్ళు యాక్చువల్‌గా అయితే గనక మరింత సిన్సియర్‌గా చేయాలి. అవును. వాళ్ళేం చేశారు? తన ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాడు. హ్మ్. తన పరిశ్రమ 10 మందిది అనే లెక్కన చూసుకున్నాడు. అది. హ్మ్. ప్రతి చోట మీకు విశాఖపట్నంలో జరిగేది హ్మ్. ఎప్పుడూ అదే సమస్య. హ్మ్. అంటే ఎలా ఉంటదంటే తన ఇప్పుడు అందులో ఎవరైతే యజమానులుంటారో వాళ్ళ ఇంటి భవనాలు చూడండి. ఎప్పుడన్నా హ్మ్. ప్రమాదాలకు గురైనయని చూడండి. గ్రాఫ్ ఎందుకవుతాయి? హ్మ్. అక్కడ అగ్ని ప్రమాదాలు, తగలబడే పరిస్థితులు ఉండవు. హ్మ్. అదే ఈ పరిశ్రమల దగ్గరకొచ్చేటప్పటికి మినిమమ్ ఒక ₹1,00,00,000 ఖర్చు. హ్మ్. మాక్సిమం 10, 15,00,00,000 ఖర్చవుతది. హ్మ్. ఈ మెజర్స్ తీసుకోవడానికి. హ్మ్. అట్లాగే ఎప్పటికప్పుడు రిపేర్‌లు జేసుకోవడానికి ఖర్చవుతుంటాయి. అవును.